తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్‌గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఇదే ఇదే నేను కోరుకున్నది అనే ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి పి. రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమూల్యకు దగ్గరవ్వాలంటే సులభమైన మార్గం పాపే. తయారై ఆఫీస్కు వెళ్ళాడే కానీ పని చేయాలనిపించలేదు. హాస్పిటల్కు వెళ్తే మధ్యాహ్నం భోజనం చేసిందో లేదో నర్సుకు జాగ్రత్తలు చెప్పి వచ్చాడో. కానీ ఆ నర్సు ఉందో, షిఫ్ట్ మారి వేరే నర్సు వచ్చిందో. పోనీ ఫోన్ చేస్తే ఫోన్ చేతికి తీసుకొని నెంబర్ డయల్ చేయబోయేంతలో ఫోన్ రింగ్ అయింది. ఇన్కమింగ్ కాల్ ఫ్రమ్ పీపీ అన్న అక్షరాలు చూసి నవ్వుకున్నాడు. పొగరు పిల్ల పీపీ అమూల్యకు తను పెట్టుకున్న నిక్నేమ్. ఎందుకు చేస్తోందో లిఫ్ట్ చేశాడు. ఆదిత్య గారు. అమూల్య గొంతు చాలా సన్నగా మెల్లగా వినిపించింది. హలో అమూల్య, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. పాపం మిమ్మల్ని అడుగుతోంది. మీరు వర్క్లో బిజీగా ఉన్నారని చెప్పినా వినిపించుకోవడం లేదు. మీరు కాస్త ఫోన్లో నేత్రతో సాయంత్రం వస్తాను అని చెప్పండి. మీరు రానవసరం లేదు, నేను మేనేజ్ చేసుకోగలను అంది. అలాగే, నేత్రకి ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను. నేత్ర, ఇదిగో అంకుల్ మాట్లాడుతున్నారు. నేత్ర, మంచి పాపవు గదు, బాగా బిజీగా ఉన్నాను తల్లి. మమ్మీని ఇబ్బంది పెట్టకూడదు కదా. సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకువెళ్తాను, సరేనా? అలాగే అంకుల్ నవ్వాడు ఆదిత్య. నేత్ర కిలకిలా నవ్వుతూ మమ్మీ ఇదిగో ఫోన్ అనడం వినిపించింది. ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు. ఏం చేస్తున్నాడు తను? ఆ పసి మనసు సంతోషం తనకెంతో ఆనందం ఇస్తోంది. కానీ అమూల్య తనను అంగీకరించకపోతే ఆ పసి హృదయం గాయానికి తను కారకుడు అవుతాడేమో. ఫోన్ రింగ్ కావడంతో చూశాడు. రాజేష్. రాజా, ఇందు ఫోన్ చేసిందా? పాప గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను. అది ఇందు వాళ్ళ అక్కని కనుక్కున్నదట. ఆ పాపను అనాథ శరణాలయం నుంచి ఎవరో దత్తత తీసుకున్నారట. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదట. కానీ మంచి ఫ్యామిలీ, తను సంతోషంగా ఉంటుంది అన్నదట వాళ్ళక్క. అనాథ శరణాలయం పేరు కనుక్కోలేకపోయావా? కనుక్కున్నాను, అడ్రస్ కూడా సంపాదించాను. వీకెండ్లో వైజాగ్ వెళ్ళి వద్దాం. వీకెండ్కి 2 రోజులు ఉందిగా, ఉండబట్టలేనట్లుగా అడిగాడు ఆదిత్య. ఇప్పుడే అంటే నాకు ఆఫీస్లో సెలవివ్వరు. ఎలా అది? సరే, నేను ఒక్కడనే వెళ్ళి కనుక్కొని వచ్చేస్తాను. ఇందుకి నువ్వు ఫోన్ చేయవలసింది. అది నేను ఫోన్ చేసి అడుగుతుంటే నువ్వు తనతో మాట్లాడడానికి అసహించుకుంటున్నావేమోనని తను బాధపడింది. ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు. అంకుల్. గదిలో అమూల్య యాపిల్ ముక్కలు తినిపిస్తుంటే కబుర్లు చెప్తూ తింటున్న నేత్ర బెడ్ దూకి అప్పుడే లోపలకు అడుగుపెట్టిన ఆదిత్యను అల్లుకుపోయింది. ఒక్క రోజులో ఇంత దగ్గర కావడమా? ఎప్పుడు రాజేశ్వరి ఆంటీ దగ్గరికి వెళ్తుంది కానీ ఆదిత్య దగ్గరకు వెళ్ళగా చూడలేదు. ఒక్క క్షణం విస్తుపోతూ చూసిన అమూల్య మరలా మామూలుగా అయింది. కాళ్లకు చుట్టుకున్న నేత్రను ఎత్తుకుంటూ డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారట అడిగాడు ఆదిత్య. బిల్లు కట్టడం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళడమే. క్యాబ్ బుక్ చేయాలి అని చూస్తున్నాను. రండి, నా కారులో వెళ్దాం. అన్నీ సర్దేశారా? బ్యాగ్ వైపు చూస్తూ అన్నాడు. కారులో వస్తున్నంతసేపు నోటి మీద మూత లేకుండా ఆదిత్యతో అంకుల్ అంకుల్ అంటూ మాట్లాడుతూనే ఉంది నేత్ర. స్కూల్లో ఫ్రెండ్స్ గురించి చెబుతూ. అమూల్యకు నేత్రను అలా చూడడం సంతోషంగానే ఉన్నప్పటికీ మరోవైపు భయంగానూ ఉంది. పరాయి వ్యక్తులకి ఎప్పుడూ పాప అంత దగ్గర కావడం ఎందుకో అమూల్యకి ఇష్టం ఉండదు. ఇంటికి వచ్చేసరికి పాపకు దిష్టి తీసేందుకు కరుణ ఎర్రనీళ్లతో ఎదురు వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది అమూల్యకు తాళాలు ఆదిత్య దగ్గరే ఉన్న విషయం. రాజేశ్వరి, సౌమ్య, శ్యామల ఒక్కొక్కరుగా వచ్చి పలకరించి వెళ్ళారు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న పాపను చూస్తున్న అమూల్యకు ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఎంత గండం గడిచింది అనుకుంటే నిశ్చింతతో పాటు ఓవైపు భయం, బాధ కూడా. పాపకు ఏమైనా అయి ఉంటే తాను క్షమించుకోగలిగేదా?
పాప తనను పెళ్లి గురించి అడిగినప్పుడు డాడీ వస్తాడని చెప్పడం తన తప్పు కాదా? ఆ చిన్న మనసులో ఆశలు రేపటం ఎంత అపరాధం? శ్రీధర్, సూరజ్ల మనస్తత్వం బాధ పెడుతున్నప్పటికీ వారి కోణంలో ఆలోచిస్తే వాళ్ళ తప్పేం లేదనిపిస్తుంది. కానీ ఇద్దరూ తన అందం మీదో డబ్బు మీదో ఆశపడి దగ్గరకు వస్తున్నారు, కానీ తన పట్ల ప్రేమతో కాదు. తనే తప్పుగా ఆలోచిస్తోంది. తనతో పాటు పాపను స్వీకరించగలవారు తన భర్తగా రావాలని కోరుకుంటోంది. మరి శ్రీధర్ అలా అన్నప్పుడు కోపం రావడానికి కారణం తాను ఎప్పటినుంచో పాప తన పాప కాదని చెప్తున్నా ఎందుకు నమ్మలేదు అని. వాళ్ళు తన స్నేహితులు కాబట్టి తన మాట నమ్మలేదు అన్న కోపం. అదే వేరే వ్యక్తులైతే తనను తన పాపతో పాటు స్వీకరించేవారు అయి ఉండాలి. అప్పుడు పాప తన పాప కాదని చెప్పినా తన మీద నమ్మకంతో తన మాటలు నమ్మగలగాలి. ఇలాంటి పురుషులు ఉంటారా? జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోవడానికి మార్గం ఎన్నుకున్నట్లు ఉన్నాయి తన ఆలోచనలు. నవ్వుకుంది అమూల్య. కరుణ, పాప ఏది? పాపను స్కూల్కి తయారు చేసి తను స్నానం చేసి బయటకు వచ్చేసరికి పాప కనిపించకపోయేసరికి కంగారుగా అడిగింది అమూల్య. ఎదురింటికి వెళ్ళిందమ్మా, నేను వద్దన్నా వినిపించుకోలేదు అంది కరుణ. స్కూల్ బస్ మెసేజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళినట్టు? చకచక ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సోఫాలో తీరికగా ఆదిత్య ప్రక్కన కూర్చొని కబుర్లు చెప్తున్న నేత్రను చూసి, ఇక్కడున్నావా? బస్ వచ్చే టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? పద పద హడావిడి పెట్టింది అమూల్య. ఇవాళ నన్ను స్కూల్లో అంకుల్ వదిలిపెడతాను అన్నాలు గారాబంగా అంటూ ఆదిత్యను అల్లుకుపోయింది. అయ్యో ఆదిత్య, మీరిలా అలవాటు చేస్తే రోజు వదిలిపెట్టమని అంటుంది. ఇంతలో లోపల నుంచి వచ్చిన రాజేశ్వరి, పాపను మంచి డాక్టర్కు చూపించవచ్చు కదా, మా వాడికి కూడా చిన్నప్పుడు రా పలికేది కాదు, ఆ రోజుల్లో తెలియక డాక్టర్కి చూపించలేదు, బాగా పెద్దయ్యాక కానీ రా పలకడం రాలేదు అంది. ఇప్పుడు కరెక్ట్గా పలుకుతున్నారంటారా ఆంటీ? అమూల్య అడిగింది. పాపతో ఆడుకుంటున్న ఆదిత్య, ఏమన్నారు మీరు? చివ్వున తలెత్తి అడిగాడు. అంటే నేను గమనించింది ఏమిటంటే, టీమ్ మీటింగ్స్ జరిగేటప్పుడు ఎక్కువ స్పీడ్గా మాట్లాడేటప్పుడు బాల్యంలోకి వెళ్తున్నారని. అమూల్య ముఖంలో అణిచిపెట్టుకున్న నవ్వు దర్శనమిచ్చింది. ఏంటి? ఆదిత్య కూడా నవ్వు వచ్చినా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. అమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తారా ఎవరైనా? చిరుకోపంగా అన్నాడు. నేత్ర, బస్ వచ్చేస్తుంది రా. హడావిడిగా పాపను తీసుకుని వచ్చేస్తూ ఆదిత్య వైపు చూసి చూడనట్లుగా చూసింది. తదేకంగా అమూల్య వంక చూస్తున్నవాడల్లా అమూల్య తన వైపు చూడడంతో చిన్నగా నవ్వాడు. అతని చూపుల్లో చిక్కడిపోతున్న చూపులను బలవంతంగా మళ్లించుకుంటూ పాపను తీసుకుని పరుగులు తీసింది. ఆ పాపను దీపు అనే అమ్మాయి మా శరణాలయంలో చేర్చిన మాట వాస్తవమే. కానీ తర్వాత ఒక 2-3 నెలలకే ఆ పాపను ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఆ పాప విషయం మాకేమీ తెలియదు. అనాథ శరణాలయం మేనేజరు ఆదిత్యకు వివరించాడు. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల పేర్లు వివరాలు ఉంటాయా ఇక్కడ? ఉన్నాయండి. రంజిత, సుధాకర్, బెంగళూరు. ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. బయటకు వెళ్లే వరకు ఆగలేక అక్కడి నుంచే ఫోన్ చేశాడు. ఎంతసేపు చేసినా ఫోన్ పనిచేయలేదు. ఈ నెంబర్ ప్రస్తుతం మనుగడలో లేదు. నెంబర్ మారిపోయిందేమోనండి. ఆదిత్య ముఖంలో కంగారు చూసి అన్నాడు మేనేజర్. అడ్రస్ ఏమైనా ఇచ్చారా? ఉందండి, ఇస్తాను. అయినా ఫోన్ నెంబర్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఆ అమ్మాయి నెంబర్ ఉందా? నోట్ చేసుకోండి. మీరు చేసి అడుగుతారా? నేను అడిగితే చెప్తారో చెప్పరో. తన ఫోన్ అన్లాక్ చేసి ఇస్తూ అన్నాడు ఆదిత్య. ఇవన్నీ మా నియమాలకు విరుద్ధమండి. పెళ్ళిళ్ళయి కాపురాలు చేసుకుంటున్న వారిని ఫోన్ చేసి ఇలాంటి వివరాలు అడగడం వారిని ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటుంది. వస్తుంటే చూశాను, చిన్నపిల్లల్ని బయట బావి దగ్గర స్నానం చేస్తున్నారు. ఓ 2 బాత్రూంలు ఉంటే బాగుంటుందేమో. ఎంత అవుతుందో చెప్తే చందా ఇవ్వాలనుకుంటున్నాను. జేబులో నుంచి చెక్ బుక్ తీస్తూ అన్నాడు ఆదిత్య. దీపు నెంబర్ డయల్ చేశాడు అనాథ శరణాలయం మేనేజర్. స్పీకర్ ప్రెస్ చేస్తారా? అభ్యర్థనగా అడిగాడు ఆదిత్య. హలో, అవతల నుంచి అమ్మాయి స్వరం. అమ్మా, నేను అనాథ శరణాలయం నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఓ 5 ఏళ్ల కిందట ఇక్కడ చేర్చిన ఓ పాపను ఎవరికో దత్తత ఇచ్చారు కదా.
వారు మీ కాంటాక్ట్లో ఉంటున్నారా? మీరు పాప గురించి ఏమైనా వివరాలు తెలుసుకుంటున్నారా? లేదండి, వాళ్ళకు 10 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదని పాపను దత్తత తీసుకున్నారు. తీసుకువెళ్ళిన మొదట్లో ఫోన్ చేసేవాళ్ళం. వాళ్ళు పాపను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత పని ఒత్తిడిలో పడి ఫోన్లో మాట్లాడుకోవడం ఆగిపోయింది. ఇప్పుడెందుకు ఈ వివరాలన్నీ? మా శరణాలయం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతమంది పిల్లల్ని ఎవరెవరికి దత్తత ఇచ్చాము, ఎంతమంది జీవితాలను సరిదిద్దాము అన్న విషయాలను ఇక్కడకు వచ్చిన పెద్దలకు వివరించడానికి వివరాలు సేకరిస్తున్నాము. అయితే ఆ పాపను ఆ తర్వాత మీరు చూడలేదా? లేదండి, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. నెంబరు కలవడం లేదండి. నాకైతే తెలియదండి వాళ్ళ వివరాలు. సరేనండి. ఫోన్ కట్ చేసి ఆదిత్యకు ఇచ్చాడు మేనేజర్. బెంగళూరులో సుధాకర్ అడ్రస్ తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు ఆదిత్య. పాప బాగుంది అనే విషయం కాస్త సంతోషాన్ని ఇస్తున్నా తన కళ్ళతో తను చూస్తే కానీ నిశ్చింతగా ఉండలేడేమో. ఆదిత్య చాంబర్ వైపు వెళ్తున్న అమూల్యను చూసి, అమూల్య, ఇవాళ ఆదిత్య గారు రాలేదు. భవ్య వెనక నుంచి కేకేసింది. రాలేదా? తనకు చెప్పలేదే. ఎక్కడికి వెళ్ళారు? నిన్న కూడా పాపని పార్కులో ఆడించి తీసుకువచ్చేటప్పుడు ఎదురయ్యాడు. అప్పుడు కూడా అనలేదు. ఎందుకో కాస్త దిగులుగా అనిపించింది. ఏమవుతోంది తనకు? ఆదిత్య వైపు ఆకర్షింపబడుతోందా? అలా జరిగితే భంగపడడమే కదా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏముంది ఆదిత్యలో? కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ముభావంగా ముక్తసరిగా ఉన్నట్లు ఉంటాడు. కష్టం చూస్తే కరిగిపోతాడు. నచ్చని విషయం ఎదిరించడానికి వెనుకంజ వేయడు. తనకెందుకులే అనుకునే మనస్తత్వం కాదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆదిత్య వైపు మనసు ఆకర్షించడం మామూలు విషయమే. కానీ అభిమానంగా ఉన్నంతవరకే ఈ ఆకర్షణకు ఒక గౌరవం ఉంటుంది. పని చేస్తున్నంతసేపు ఆదిత్య ఆలోచనలే. ఆఫీస్లో అందరూ ఉన్నా ఎవరూ లేనట్లే అనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చాక పాప చేత హోంవర్క్ చేయించి కరుణ ఇంటికి వెళ్ళిపోయాక పాపని తీసుకుని ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సౌమ్య, ప్రశాంత్, రాజేశ్వరి కూర్చొని టీవీ చూస్తున్నారు. నేత్ర వెళ్ళడంతోనే రాజేశ్వరి దగ్గరకు పరుగు తీసి ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది. నేత్ర, తప్పు, క్రిందకు దిగు, అమూల్య వారించబోయింది. పర్లేదులేమ్మా, చిన్నపిల్ల, ఒడిలో కూర్చున్న పాపను ముద్దు చేస్తూ అంది రాజేశ్వరి. ఆదిత్య మందలించినప్పటి నుండి రాజేశ్వరికి కూడా తన ప్రవర్తన తప్పనిపించిందేమో. పాప పట్ల సహృదయతతో మెలుగుతోంది. సౌమ్య, ప్రశాంత్ కాలేజీ విశేషాలు, కంప్యూటర్ కోర్సుల గురించి మాట్లాడుతుంటే తనకు తెలిసిన విషయాలు చెప్పి పాపకు భోజనం టైం అయిందని వచ్చేసింది. వాళ్ళ మాటలలో ఎక్కడా ఆదిత్య మాట రాకపోవడంతో ఏ విషయం మాట్లాడుతున్నా విసుగు అనిపించింది. ఎందుకో వాళ్ళిల్లు కూడా బోసిగా అనిపించింది. తను ఎప్పుడైనా వెళ్ళినా ఆదిత్య తన పడక గదిలో ఉన్నా ఆ ఇల్లు నిండుగా అనిపించేది. ఇంటికి వచ్చేసినా ఎందుకో ఏదో వెలితిగా అనిపించసాగింది. మమ్మీ, అంకుల్ ఎక్కలా? నిద్రపోబోతూ అడిగిన పాపను వింతగా చూసింది. నేత్ర, అంకుల్ని ఎందుకు అడుగుతున్నావు? అంకుల్ మంచివాళ్ళు, బుంగమూతి పెట్టింది. నేను కాదన్నానా? నవ్వింది అమూల్య. ఎప్పుడూ మనిద్దరమేగా ఉంటున్నాము. నీకు హెల్త్ బాగాలేదని అంకుల్ వచ్చారు, హెల్ప్ చేశారు, అంతే. ఇప్పుడు నీకు బాగుంది కదా, అంకుల్ను మనం ఇబ్బంది పెట్టకూడదు. నిన్న కూడా అంకుల్ కారులో స్కూల్కి వెళ్తా అన్నావు. ఇంకెప్పుడు అలా అడగవుగా? అమూల్య అడుగుతుంటే అలాగే అన్నట్లు తల ఊపుతూ ముసిముసిగా నవ్వింది. నవ్వుతావెందుకే? ముద్దుగా విసుక్కొని ముద్దు పెట్టుకొని, సరే నిద్రపో, రేపు ఇండిపెండెన్స్ డే, ఉదయాన్నే లేచి రెడీ అవ్వాలి. నీ భరతమాత డ్రెస్ మర్చిపోకుండా తీసుకుని వెళ్ళాలి, గుర్తుపెట్టుకో అంది అమూల్య. పాప ఊకొడుతూనే నిద్రపోయింది. ఉదయాన్నే లేచి పాపను తయారు చేసింది. పాప స్కూల్ బస్సులోనే వెళ్ళింది. కొందరు పేరెంట్స్ పిల్లలతో బస్సులో వస్తే కొందరు వాళ్ళ సొంత వాహనాలలో స్కూల్కు చేరుకున్నారు. పేరున్న స్కూల్ కావడంతో ఎక్కువ మంది ధనికుల పిల్లలు, ఎగువ మధ్యతరగతి పిల్లలు. జెండా వందనం అయ్యాక స్కూల్లోనే ఉన్న పెద్ద ఫంక్షన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందు చిన్న పిల్లలవే కావడంతో నేత్రను భరతమాత డ్రెస్ వేసి తయారు చేసింది. తెల్లగా బొద్దుగా ఉన్న నేత్ర ఆ డ్రెస్లో మరింత ముద్దుగా ఉంది. ఎల్కేజీ పిల్లలు భరతమాత గురించి ప్రశంసిస్తూ నాట్యం చేసిన తర్వాత వారి వెనుక నుంచి భరతమాత వచ్చి, ఆ భరతమాతను నేనే
అని శూలంతో వచ్చి వారి మధ్య నిలుస్తుంది. అది కాన్సెప్ట్. స్టేజ్ మీద నేత్రను పట్టుకొని ఓ పక్కగా నిల్చున్న అమూల్యకు ఉన్నట్లుండి సుపరిచితమైన పర్ఫ్యూమ్ పరిమళం ముక్కు పుటాలకు సోకినట్లనిపించింది. పక్కకు తిరిగి చూసేంతలోనే అంకుల్! నేత్ర శూలం కింద పడేసి ఆదిత్య కాళ్ళను చుట్టేసుకుంది. డ్రెస్ చెదరకుండా సున్నితంగా ఎత్తుకున్నాడు. అమూల్య కళ్ళల్లో మెరుపు స్టేజ్ మీద లైట్ల వెలుతురులో కలిసిపోయింది. ఎప్పుడొచ్చారు? తను అంత మృదువుగా ఇంతకు ముందు ఎవరితో మాట్లాడిన జ్ఞాపకం లేదేమో. ఇంతకుముందే ఆదిత్య పెదవుల మీద నవ్వు కళ్ళల్లో ప్రతిఫలించి అసలే ఆకర్షణీయమైన ముఖం మరింత ఆకర్షణగా కనిపించి ఒక్క క్షణం చూపు తిప్పుకోవడం కష్టసాధ్యమైంది అమూల్యకు. పాప ప్రోగ్రాం ఇప్పుడేనా? ఆదిత్య ఆ మైకు శబ్దంలో వినిపించదని అమూల్య చెవి దగ్గరగా వంగి అడుగుతుంటే వెచ్చటి ఊపిరి చెవికి తగిలి గిలిగింతలు పెట్టినట్లయింది. అవును. గలగలా పారే సెలయేరుకు ఏదో అడ్డు వచ్చినట్లుగా అంతకు మించి మాటలు రాలేదు. నేను క్రిందకు వెళ్ళి ఫోటోలు తీస్తాను అంటూనే స్టేజ్ మీద నుంచి దిగి స్టేజ్ ముందుకు వెళ్ళాడు. ఆదిత్య క్రింద నుంచి ఫోన్లో ఫోటోలు తీస్తూ నవ్వమని సంజ్ఞలు చేస్తుంటే ఎప్పుడూ ఫంక్షన్కు వేసుకున్నట్లు చుడీదార్ వేసుకోక చీర కట్టుకున్నందుకు మనసులోనే కాస్త సిగ్గుపడింది. తన అనుభూతి తనకు కొత్తగా అనిపిస్తోంది. ఒకంత ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది కూడా. పిల్లల నాట్యం పూర్తి కావచ్చే సమయంలో భరతమాత ప్రవేశం జరగాలి కనుక పాపను టీచర్కు అప్పజెప్పి తను కూడా క్రిందకు వచ్చి ఆదిత్య ప్రక్కనే నిల్చొని వీడియో తీయసాగింది. అమూల్య ఫోన్ కెమెరా ఒక్కసారి ఫంక్షన్ హాల్ అంతా కవర్ చేస్తూ వీడియో తీస్తూ ఆదిత్య ముఖం మీద ఆగింది. చేతిలో ఫోన్ స్టేజ్ వైపే ఫోకస్ చేసి పెట్టేసి దిక్కులు చూస్తున్న ఆదిత్య అమూల్య కెమెరా తన వైపు ఫోకస్ చేయగానే అమూల్యకు ఫోజ్ ఇస్తున్నట్లుగా మధురంగా నవ్వాడు. ఆ నవ్వుకు గాలంలో పడ్డ చేపల గిలగిలా కుట్టుకుంది అమూల్య మనసు. గబుక్కున దిక్కు తోచనట్లుగా ఫోన్ ఆఫ్ చేసి స్టేజ్ వైపు చూసింది. ఆదిత్య కూడా ఏమీ గమనించినట్లుగా స్టేజ్ వైపు చూశాడు. డ్యాన్స్ అయిపోవడంతోనే మైకులో పాట కూడా ఆగింది. పిల్లలందరూ 2 భాగాలుగా విడిపోయి మధ్యలో వస్తున్న భరతమాతకు దారి ఇచ్చారు. ఆ భరతమాతను నేనే! శూలం స్టేజ్ మీద గుచ్చుతూ ధైర్యంగా గట్టిగా పలికింది నేత్ర. ఒక్కసారిగా నవ్వులతో చప్పట్లతో మారుమ్రోగిపోయింది ఫంక్షన్ హాలు మొత్తం. ఆదిత్యకు అమూల్యకు కూడా నవ్వు ఆగలేదు. ఉన్నట్లుండి ఆదిత్య ఆనందంగా పెద్దగా నవ్వుతూ అమూల్య భుజాల చుట్టూ చేతులు వేసి మెచ్చుకోలుగా దగ్గరకు తీసుకొని వదిలేశాడు. కళ్ళు మూసి తెరిచేంతలో క్షణంలో సగంసేపు ఇది నిజమా అబద్ధమా అని అమూల్య నివ్వెరపోయేలా. పాపకు డ్రెస్ మార్చుకొని వచ్చేస్తే నేను డ్రాప్ చేస్తాను, లేదా ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యేంతవరకు ఉంటారా? అంత ఓపిక లేదు. పాప కూడా అంతసేపు ఉండలేదు. వచ్చేస్తాను. చీరలో అసలే విసుగ్గా ఉంది నీరసంగా అంది అమూల్య. ఇద్దరూ ఫంక్షన్ హాల్ దాటి గ్రౌండ్లో పార్క్ చేసి ఉన్న కారు వద్దకు వస్తుంటే నేత్ర వయసే ఉన్న ఓ పాప తన తల్లిదండ్రులతో పాటు వాళ్ళ వాహనం దగ్గరకు వెళ్ళసాగింది. హాయ్ నేత్ర! చేయి ఊపుతూ పలకరించింది ఆ అమ్మాయి. హాయ్ షమీ! నేత్ర కూడా చేయి ఊపింది. దీస్ ఆర్ మై మామ్ అండ్ డాడ్ దూరం నుంచి పరిచయం చేస్తున్నట్లుగా నేత్రతో అంది షమీ. షమీ, డూ యూ సీ? దిస్ ఈజ్ మై డాడ్. గర్వంగా తన చేతిని పట్టుకుని ఉన్న ఆదిత్య చేయి ఎత్తి మరీ చూపించింది నేత్ర. ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది అమూల్య. క్షణంలో సగంసేపు ఆదిత్య కూడా నివ్వెరపోయి వెంటనే తేరుకున్నాడు. ప్లీజ్ నేత్రను ఏమీ అనకండి. ఇప్పుడు ఏం చెప్పాలి అనుకున్నా ఇంటికి వెళ్ళాక చెప్పండి. దురుసుగా నేత్రవైపు కదలబోతున్న అమూల్య చెయ్యి గట్టిగా పట్టుకుంటూ నోరు కదల్చకుండానే మెల్లగా అయినప్పటికీ స్పష్టంగా అన్నాడు ఆదిత్య. హాయ్ షమీ! ఆదిత్య నవ్వుతూ పలకరించాడు. ఆదిత్య చెయ్యి వదిలేసి షమీ దగ్గరకు పరుగు తీసింది నేత్ర. నోట మాట రానట్టు నేత్ర వెళ్ళిన వైపే చూస్తున్న అమూల్యను రండి, తను వస్తుంది నిదానంగా పట్టుకున్న చెయ్యి మెత్తగా నొక్కి వదిలేసి నెమ్మదిగా కారు వైపు దారి తీస్తూ అన్నాడు ఆదిత్య. అయోమయంగానే వచ్చి కారులో కూర్చుంది అమూల్య. ఆదిత్య కారులో కూర్చుని దూరంగా షమీతో చేతులు తిప్పుతూ మాట్లాడుతున్న నేత్రను చూస్తూ తోటి పిల్లల ముందు ఏమీ అనకండి, పిల్లలు అవమానంగా ఫీల్ అవుతారు కదా అన్నాడు.
సారీ, పాప ఇంతకు ముందెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఇక ముందెప్పుడు ఇలా జరగదు. ఈ మధ్య ఎందుకో వింతగా ప్రవర్తిస్తోంది. నాదే తప్పు. హ్యాపీగా ఉన్న పిల్లను డిస్టర్బ్ చేశాను. పెళ్లి చేసుకుని డాడీని తీసుకువస్తాను అంటూ. అమూల్య స్వరంలో ఇంతకు ముందెప్పుడు లేని అపరాధ భావన. పర్లేదు, చాలా చిన్న విషయం. ఇదంతా మర్చిపోండి, మనసులో పెట్టుకోకండి. ఎలా చెప్పాలి? నెమ్మదిగా చెప్తే వినిపించుకోవడం లేదు. మందలింపుగా చెప్తే మొన్న చూశారుగా ఏమైందో అంటూనే ఏదో ఆలోచన వచ్చినట్లుగా, ఏమైనా మీరు కూడా నేత్రకు కాస్త దూరంగా ఉండండి. ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. నేను కూడా నేత్రకు చెప్తాను. కొన్ని రోజులు మీ నుంచి దూరంగా ఉంటే మర్చిపోతుంది. మాట్లాడుతూనే ఉంది కానీ తెలియని ఒత్తిడికి లోనవుతున్నట్లుగా అనిపించింది. మీరు కారెందుకు తీసుకోకూడదు? మాట మారుస్తూ అన్నాడు ఆదిత్య. నిజమే, లోన్ పెట్టి తీసుకుంటాను. ఏదైనా ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది. అసలు పాప మిమ్మల్ని ఇలా అనుకోవడానికి కారణం కూడా అదే. తనకు జ్వరం వచ్చినప్పుడు మీరు దగ్గరుండి తీసుకెళ్లారు కదా. కారు ఉండి ఉంటే మిమ్మల్ని అర్ధరాత్రి శ్రమ పెట్టి ఉండేదాన్ని కాదు అంది. నా ఉద్దేశం అది కాదు అమూల్య. ఆ సమయంలో మీ దగ్గర కారు ఉన్నా ఓ మనిషి సహాయం అయితే అవసరం. కారు ఉంటే మనిషి ఉన్నట్లు కాదుగా. ఆదిత్య స్వరం కాస్త పదునుగా పలికింది. అమూల్య కాసేపు మౌనంగా ఉండిపోయింది. మమ్మీ, కారు తలుపు తడుతూ పిలిచింది నేత్ర. అమూల్య ఒడిలో కూర్చుని అంకుల్ అంకుల్ అంటూ స్కూల్ కబుర్లు చెప్పసాగింది నేత్ర. కాస్త ముభావంగా వింటున్న ఆదిత్యను చూసి తనేమైనా తప్పుగా మాట్లాడిందా ఆలోచనలో పడింది అమూల్య. ముభావంగా ఉన్న అమూల్యను చూసి తనేదో మాట మార్చేందుకు కారు తీసుకోమంటే ఇలా అపార్థం చేసుకుందేంటి? తన ఆలోచనలో తను ఉన్నాడు ఆదిత్య. తెల్లవారుజామునే లేవడంతో అలసిపోయిందేమో. నేత్ర మాట్లాడుతూనే నిద్రపోయింది. స్కూల్లో టిఫిన్ చేసిందా? పలకరింపుగా అన్నాడు ఆదిత్య. ఏదో కొద్దిగా తిన్నది. అడగడం మర్చిపోయాను, మీరు తిన్నారా? ఎక్కడా, ఫ్లైట్ దిగేసరికే స్కూల్ ఫంక్షన్ టైం అయిపోయిందని పాపకు మాటిచ్చానని హడావుడిగా వచ్చేశాను. మాటిచ్చారా? ఏమని? ఆశ్చర్యంగా చూసింది. ఫంక్షన్కు వస్తానని తేలికగా అంటున్న ఆదిత్యను వింతగా చూసింది. అదే విషయం. నేత్ర ఫంక్షన్కు డాడీని తీసుకువస్తానని స్కూల్ పిల్లలతో చెప్పింది. అందుకే ఆదిత్యను పిలిచి ఉంటుంది. ఆదిత్య ఇదంతా తెలియక చిన్నపిల్ల మామూలుగా పిలిచి ఉంటుందని వచ్చారు. ఒకవేళ ఆ పాప కనిపించకపోయి ఉంటే రేపు స్కూల్లో అయినా పిల్లలందరికీ ఫంక్షన్కు వచ్చింది తన డాడీ అని చెప్పేదే. తన ముందు చెప్పడం మంచిదైంది. ఏమైనా కాస్త గట్టిగా చెప్పాల్సిందే ఈ పిల్లకి. ఇలాంటి మాటలు రేపెక్కడైనా 10 మందిలో అన్నా ఇబ్బందే. మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. అమూల్య మరలా ఆలోచనలో పడడం చూసి అన్నాడు ఆదిత్య. కారు పార్కింగ్లో ఆగడంతోనే నిద్ర లేచిన నేత్ర కారులో నుంచి లేచి లిఫ్ట్ దగ్గరకు పరుగు తీసింది. ఇంటికి వచ్చేసరికి తలుపుకున్న తాళం చూసి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మీకేమైనా చెప్పిందా అంటుంటే, చందానగర్లో ఎవరో బంధువులు ఉన్నారట కదా, వెళ్ళి వస్తానని చెప్పారు. మీ దగ్గర కీస్ లేవా? మా ఇంటికి రండి ఆహ్వానించింది అమూల్య. అమ్మకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తుందో కనుక్కుంటాను. సరే, అంతవరకు మా ఇంట్లో కూర్చోండి. వద్దు, పాపకు దూరంగా ఉండమని ఇందాకేగా చెప్పారు. సరే, రేపటి నుంచి దూరంగా ఉండండి. ఇప్పుడు కాఫీ తాగి వెళ్ళండి. వద్దులేండి, వెళ్ళి అమ్మని తీసుకువస్తాను. నేత్రా, తప్పు కదా తల్లి. అంకుల్ని డాడీ అని షమీకి పరిచయం చేయవచ్చా? అంకుల్ ఏమనుకుంటారు చెప్పు? రాత్రి పడుకుని ఉన్నప్పుడు అనునయంగా చెప్పబోయింది. అంకుల్ ఏమీ అనుకోరు. చెయ్యి మూతికి అడ్డుగా పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. సీరియస్గా చెప్తున్నాను నేత్ర, ఎందుకు నవ్వుతున్నావు? నిజంగానే కోపం వచ్చింది అమూల్యకు. నేత్ర ఏమీ మాట్లాడకుండా మూతి ముడుచుకొని పక్కకు తిరిగి పడుకుంది. అమూల్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు మూసుకున్న అమూల్య కళ్ళ ముందు పాప మాటలకు అందరూ నవ్వుతుంటే పళ్లతో పాటు ఎర్రని చిగుళ్ళు కూడా బయటపడేలా నవ్వుతూ తన భుజాల చుట్టూ చేతులు వేసి హృదయానికి దగ్గరగా తీసుకొని క్షణంలో సగంసేపు హత్తుకుని కళ్ళు మూసి తెరిచేంతలో వదిలిపెట్టిన ఆదిత్య మెదిలాడు. ఏమిటి ఆదిత్య ఉద్దేశం? ఆ క్షణంలో మాత్రం పాపను అందరూ అభినందిస్తుంటే తను కూడా ఆనందిస్తూ తనను అభినందిస్తున్నట్లే అనిపించినా నిగూఢమైన అర్థమేదో తన మనసును తాకి మాయమవుతున్న అనుభూతి.
మరలా కళ్ళు మూసుకొని నిద్రపోవాలని చూసింది. ఊహూ, ఎంతసేపటికి కళ్ళ మీదకు నిద్ర రాదే. ఆ శుతిమెత్తని ఆలింగనంలోని వెచ్చదనం మనసుని కమ్మేసి వదిలిపోనట్లే ఉంది. సాయంత్రం కమ్యూనిటీ పార్కు దగ్గర పాపను ఆడిస్తుంటే ప్రక్కనే రోడ్డు మీద వాకింగ్ చేస్తూ కనిపించాడు. పక్కనే ఇంకెవరో కూడా ఉన్నారు. ఏదో మాట్లాడుతూ పార్కు దగ్గరకు వచ్చేసరికి చూసి చూడనట్లుగా తన వైపు చూస్తూ వెళ్ళడం అర్థమవుతూనే ఉంది. పాపను ఆడించిన అరగంటలో 4 సార్లు కనిపించాడు. 4 సార్లు తన వైపు చూస్తూనే వెళ్ళాడు. ఒక్కసారి మాత్రం ఊయల ఊగుతున్న పాప వైపు చూసి నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్ళాడు. ఏమవుతోంది? ఆదిత్య తనను ఇష్టపడుతున్నాడా? ఉన్నట్లుండి మరో విషయం గుర్తుకు వచ్చి ఉలిక్కిపడింది. ఆదిత్య అపార్ట్మెంట్ల చుట్టూ తిరిగేటప్పుడు పార్కు దగ్గరకు వచ్చాక తనను చూసేందుకు పెద్ద శ్రమపడనక్కర్లేదు. కానీ ప్రతిసారి ఆదిత్య తన కళ్ళబడ్డాడంటే తను పార్కు ఎదురుగా ఎప్పుడు వస్తాడో అని ఎన్నిసార్లు చూసి ఉంటుంది? ఏమవుతుంది? తను ఆదిత్యను ఇష్టపడుతోందా? ఎంత ఇష్టపడినా తన నిర్ణయంలో మార్పు ఉండదు. నేత్ర తన కూతురే అని, తనతో పాటు నేత్రను కూతురిగా అంగీకరించగలిగితేనే తను పెళ్లి చేసుకుంటుంది. లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతుంది. ఆదివారం కావడంతో తీరికగా తలంటుకొని తలస్నానం చేద్దామని తలకు నూనె అంటుకుంటున్న అమూల్య దగ్గరకు వచ్చింది రాజేశ్వరి. అమూల్య, సాయంత్రం సౌమ్యను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. నాకు ఒకరికి చీర కట్టడం రాదు. అదేమో ఆ జీన్సు షర్టుతో పెళ్లి చూపులకు కూర్చుంటానంటోంది. కాస్త సౌమ్యను తయారవడంలో సహాయం చేస్తావా తల్లి? వస్తానంటీ. ఎన్నింటికి? సాయంత్రం 6ంటికి. వీడేంటో ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. 2 రోజుల కిందట వైజాగ్ అని వెళ్ళి నిన్న వచ్చాడా? మరలా రాత్రి బెంగళూరు వెళ్ళాలని వెళ్ళాడు. నువ్వు కూడా మా వాడి కంపెనీలోనేగా చేస్తున్నావు. ఇన్ని క్యాంపులుంటాయా మీ కంపెనీలో? ఆదిత్య గారు డైరెక్టర్ కదా ఆంటీ, తనకుండవచ్చు సర్ది చెప్తున్నట్లుగా అంది. మా వాడి ఫ్రెండ్ రాజేషు, కావేరి కూడా వస్తామన్నారు. కానీ ఆ అమ్మాయి పిల్లలను చూసుకుని ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే. అయ్యో, ఇంతగా చెప్పాలా? వస్తానంటీ, మీరు కంగారు పడకండి. ఆదిత్య లేడా ఇంట్లో? తనేమో ఎప్పుడూ తలుపు వేసి ఉండేది. ఇవాళ తలుపు వారగా తీసి మరీ బయట చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి చూసింది. తనలో తనే నవ్వుకుంది. ఊర్లోనే లేని మనిషి కోసం ఎదురు చూసిందా తను అనుకొని. ఆదిత్య బెంగళూరులో ఫ్లైట్ దిగి క్యాబ్ బుక్ చేసుకుని మల్లేశ్వరంలో శరణాలయం వాళ్ళు ఇచ్చిన అడ్రస్కు వెళ్ళాడు. గుమ్మం దగ్గరే ఎదురైన ఓ నడి వయసు వ్యక్తిని చూడగానే సుధాకర్ గారు అంటూ ఆగాడు ఆదిత్య. సుధాకర్ ఎవరు? ఓ సెకను బ్రుక్కటి ముడివేసి ఆలోచించిన అతను, ఓ, ఇంతకుముందు ఈ ఇంట్లో ఉన్నవారా? వాళ్ళు లండన్ వెళ్ళారండి. లండన్ వెళ్ళారా? ఎంతకాలమైంది వెళ్ళి? ఆదిత్య ముఖం అప్పటికే నిరాశతో వాడిపోయింది. పిల్లలను తీసుకువెళ్ళారా? పిల్లలు ఎక్కడలేండి, ఒక్కటే పిల్ల. అది లేకలేక ఎన్నో దేవుళ్లకు ముక్కుకుంటే పుట్టింది. వాళ్ళు బంధువులేలేండి మాకు. పాప బాగుందా అండి? ఆ పిల్లకేమండి, బ్రహ్మాండంగా ఉంది. ఇండియా ఎప్పుడు తిరిగి వస్తారో? మరో 2 ఏళ్ళు రారనుకుంటా. సంప్రదించడానికి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అండి? మీ ఫోన్ నెంబరు ఇచ్చి వెళ్ళండి. వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పమని మా అమ్మాయికి చెప్తాను. వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఉంటే మధ్యలో వస్తారేమో. ఇంతకు మీరేమవుతారు సుధాకర్కు? అన్ని విషయాలు అందించాక మొదట అడగవలసిన ప్రశ్న చివర అడిగాడు ఆ పెద్ద మనిషి. చిన్ననాటి స్నేహితుడినండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి నవ్వుకుంటూ వెనుతిరిగాడు. ఎవరు నాన్నా? లోపల నుంచి ఓ 25-30 మధ్య వయసున్న అమ్మాయి వచ్చింది. ఎవరో తెలియదు. ఇంతకుముందు ఇంట్లో ఉండిపోయిన సుధాకర్ కోసం అడుగుతున్నారు. ఆదిత్య వెళ్ళబోయిన వాడల్లా ఆగాడు. సుధాకర్ ఫోన్ నెంబర్ ఉందేమో అని అడుగుతున్నానండి ఆ అమ్మాయితో అన్నాడు. మీరెవరు? సుధాకర్ గారికి ఏమవుతారు? ఆ అమ్మాయి అడిగింది. చిన్నప్పటి స్నేహితుడటలేమ్మా. నాన్నా, మీరుండండి, నేను ఆయన్ని అడుగుతున్నాను కదా. అయినా ఫోన్ నెంబర్ లేకపోవడం ఏంటండి? మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. సుధాకర్ గారిని మీకు ఫోన్ చేయమని చెప్తాను. ఆదిత్య నెంబర్ చెప్తుంటే ఫీడ్ చేసుకుంటూ, మీ పేరు అంది అమ్మాయి. ఆదిత్యానంద్ అండి. ఆనంద్ అని ఫీడ్ చేసుకోండి. సుధాకర్ గారు బంధువులు అంటున్నారు. మీ దగ్గర వాళ్ళ పాప ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా అండి?
ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. వాళ్ళకి అనుమానం రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ మామూలుగా అడుగుతున్నట్లు అడిగాడు. లేవండి. సంభాషణ పొడిగించడం ఇష్టం లేదన్నట్లుగా నాన్నా రండి టిఫిన్ చేతురు గాని అని లోపలికి వెళ్ళిపోయింది. ఆదిత్య కూడా తప్పదన్నట్లుగా కదిలాడు. ఏంటి దీపు మర్యాద లేకుండా? లోపలికి వెళ్ళగానే తండ్రి మందలింపుగా అన్నాడు. నాన్నా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూడడం లేదా? స్నేహితుడిని అంటున్నాడు, కనీసం ఫోన్ నెంబర్ లేదు అంటున్నాడు, వాళ్ళ ఫోటోలు అడుగుతున్నాడు అంది ఆ అమ్మాయి. చూడటానికి అలాంటివాడు అనిపించడం లేదమ్మా. ప్రపంచంలో మోసగాళ్లలో 35 మంది అందగాళ్ళట నాన్న. ముఖం చూసి మనిషిని అంచనా వేయలేం. దీపు ఇంతకు సుధాకర్కి అతని ఫోన్ నెంబర్ ఇస్తావా లేదా? అనవసరం నాన్న అంది దీపు. ఫ్లైట్లో తిరిగి హైదరాబాద్ వెళ్తున్న ఆదిత్య మనసులో ఓ నిశ్చింత. పాప వాళ్లతో క్షేమంగా ఉన్నదన్న విషయం ఓ విధమైన సంతోషాన్ని నిబ్బరాన్ని ఇచ్చింది. దూరపు బంధువులు కాబట్టి ఆలస్యంగా పిల్ల పుట్టిందనుకుంటున్నారు, కానీ పెంచుకుంటుందని తెలియదేమో. చాలామంది పిల్లలను పెంచుకున్నట్లే తెలియకుండా తమ బిడ్డలాగే మేనేజ్ చేసేవారు కూడా ఉంటారు. ఏమైతేనేం తన పాపకు ఓ తల్లి తండ్రి ఓ కుటుంబం ఉంది. రాజేష్కు చెప్పి ఇందుకు చెప్పమని చెప్పాలి. తనకెందుకో ఇందును చూసిన తర్వాత తన అనే భావన కలగడం లేదు. అందుకే స్త్రీలకు పురుషులకు తేడా. స్త్రీలు ఆప్యాయతకు బోలెడు పేర్లు పెట్టగలరు, అన్నయ్య తమ్ముడు అంటూ. అలా ప్రేమను పంచగల సహృదయం పురుషులలో ఉండదు. పురుషులు తన కుటుంబాన్ని మాత్రమే ప్రేమించగల స్వార్థపరులు. తన మనసులో ఆలోచనలకు తానే నవ్వుకున్నాడు. సాయంత్రం అవుతుండగా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఇంట్లో వాతావరణం అంతా సందడిగా కోలాహలంగా కనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది సౌమ్య పెళ్లి చూపులు అన్న విషయం. అంకుల్! వంటింట్లో నుంచి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు చాచింది నేత్ర. స్కూల్ నుంచి వచ్చేసావా? ఎత్తుకుంటూ అడిగాడు ఆదిత్య. సండే స్కూల్ ఉంటుందా ఎక్కడైనా? కిలకిలా నవ్వింది నేత్ర. నవ్వి తల మీద ఢీ కొట్టి క్రింద వదిలిపెట్టాడు. ముఖం కడుక్కొని వస్తానుండు, నానమ్మని టీ పెట్టమని చెప్పు అంటూ పడక గదిలోకి అడుగుపెట్టాడు. లోపల డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర సౌమ్యను తయారు చేస్తున్న అమూల్య తలెత్తి చూసింది. సౌమ్య, మీ అన్నయ్య వచ్చేశారు. తనకే తెలియకుండా దాగని సంతోషం చిందులేసింది అమూల్య స్వరంలో. ఆదిత్య కూడా అమూల్యని చూడగానే గుండె ఎందుకో పౌర్ణమి నాటి సముద్రంలా ఒక్కసారిగా ఉప్పొంగినట్లనిపించింది. స్నేహపూర్వకంగా నవ్వి కుర్చీలో కూర్చున్న సౌమ్య ఎదురుగా అద్దానికి అడ్డంగా టేబుల్కు ఆనుకొని కాస్త చేరిగిలబడి నిల్చున్నాడు. సౌమ్యకు కాటుక దిద్దుతున్న అమూల్య ఆదిత్య వైపు చూసి మృదువుగా నవ్వి తన పని తాను చేయసాగింది. బాగుంది, కానీ చుడీదారు వేసుకుని జడ అల్లుకుంటే ఏం బాగుంటుంది? చెల్లెల వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు. చీర కట్టుకుంటుంది అంది అమూల్య. ఎందుకు బాగుండదు? అమూల్య గారు చూడు, జడ అల్లుకొని చూడీదారు వేసుకోలేదా? చిరుకోపంగా అన్నగారి వైపు చూస్తూ అంది సౌమ్య. అమూల్య వేరు. ఆవిడ టీషర్ట్ మీద 2 జడలు వేసుకున్నా బాగుంటారు మామూలుగా అన్నట్లుగా అనేశాడు. అమూల్య చురుకుగా చూసింది ఆదిత్య వంక. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా డ్రెస్సింగ్ టేబుల్ను ఆనుకొని చేతులు కట్టుకొని అమూల్య వైపు తదేకంగా చూస్తున్న ఆదిత్య కళ్ళు కొంటెగా నవ్వాయి. ఎంత గబుక్కున్న చూపు తిప్పుకోవాలి అనుకున్నా సాధ్యపడలేదు అమూల్యకు. సౌమ్య, టీ తీసుకెళ్ళి అమూల్యకివ్వు. లోపల నుంచి రాజేశ్వరి గొంతు వినిపించింది. సౌమ్య అటు వెళ్ళగానే నేత్ర పరిగెత్తుకుంటూ వచ్చింది. మమ్మీ, నాకు పెళ్ళెప్పుడు? గబగబా వచ్చి అమూల్య చేయి పట్టుకుంటూ అడిగింది. తప్పు నేత్ర, కళ్ళెర్ర చేసింది అమూల్య. ఆదిత్య నేత్రని ఎత్తుకుని, ముందు మమ్మీకి పెళ్లి చేయాలి, తర్వాత నువ్వు మమ్మీ అంత అయ్యాక నీకు, సరేనా? ముద్దుగా నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. నేత్రతో మాట్లాడేటప్పుడు పొరపాటున కూడా కళ్ళు అమూల్య వైపు తిప్పలేదు. చూపు తిప్పకపోయినా అమూల్య చూపుల్లో కోపం గట్టిగా గుచ్చుకున్నట్లు అనిపించింది. అలాగే, మళ్ళీ మమ్మీ పెళ్ళెప్పుడు? మమ్మీని అడుగు, నేను వెళ్తున్నాను. వెళ్ళబోతూ మరలా ఆగి వెనక్కు తిరిగి, ఎందుకలా కోపంగా చూస్తున్నారు? నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అన్నాడు. పాప ముందు అలా మాట్లాడతారా? సూటిగా చూసింది. తప్పేముంది? మరి మీరు పెళ్లి చేసుకోరు? మీకెందుకో నా పెళ్లి మీద అంత శ్రద్ధ?
కాస్త వ్యంగ్యంగా అంది. అమూల్య సీరియస్గా మాట్లాడటం గమనించిన నేత్ర ఒక్క క్షణం బిక్కముఖం వేసి గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళినవాడు వెనక్కి తిరిగి వచ్చాడు. నిజంగానే చెప్తున్నాను, అమ్మ ఒకసారి మీ ఇంట్లో మీ పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని అంది. అందుకే ఏదో కాస్త బాధ్యత తీసుకుందామని అడిగాను. అంతే తప్ప? పెద్ద మనిషిలా నిజాయితీగా మాట్లాడుతుంటే అయోమయంగా చూసింది. వెంటనే కోపం బగ్గుమంది. మా ఇంట్లో నా పెళ్లి మాట పట్టించుకోవడం లేదు. నేను పెళ్లి కోసం ముఖం వాచిపోయి ఉన్నాను. మీరు నాకు సంబంధం చూసి పెళ్లి చేయండి అని మిమ్మల్ని అడిగానా? కోపంతో కస్సుమంది. ఎందుకో ఎవరైనా ఇంట్లో పిన్ని బాబాయి తనను పట్టించుకోవడం లేదని కానీ, వారు తమ స్వార్థానికి తనను ఉపయోగించుకుంటున్నారని కానీ అంటే కోపం. అందుకే ఎవరూ తన ముందు అలా అనడానికి సాహసించరు. అరే, ఎందుకంత కోపం? నేనేమన్నానని విచిత్రంగా చూశాడు. ఈ అమ్మాయి కోపంలో కూడా భలే ముద్దుగా ఉంది అని మనసులో అనుకున్నాడు. అమూల్య, ఇదిగో టీ తాగండి. కప్పుతో సౌమ్య వచ్చింది. మరి నాకో? అడిగాడు ఆదిత్య. నాకు వద్దు సౌమ్య. అమూల్య స్వరంలో కోపం తగ్గలేదు. అమూల్య గారికి చల్లటి నిమ్మరసం ఇస్తే బెటర్ అనుకుంటాను. సౌమ్య చేతిలో కప్పు తీసుకుంటూ అన్నాడు ఆదిత్య. అమూల్య చురుకుగా చూసింది ఆదిత్య వైపు. ఆదిత్య కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. నాకు టీ కావాలి. ఆదిత్య నోటి దగ్గరగా తీసుకుపోతున్న కాఫీ కప్పును చటుక్కున చేతికి తీసుకుంది కోపంగా అమూల్య. ఆదిత్య పెద్దగా నవ్వేశాడు. ఏం జరిగిందన్నయ్యా? ఏమీ అర్థం కాక సౌమ్య అడిగింది. నేను వెళ్ళి టీ తాగి వస్తాను. అమూల్య వైపు చూసి నవ్వుతూనే వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.